కాంగ్రెస్ ప్రభుత్వం అలవిగాని హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఇష్టం వచ్చిన మాటలు చెప్పి వాళ్ళ నోటికొచ్చిన వాగ్దానం చేసి గద్దెకెక్కిన కాంగ్రెస్ ఒక్క హామీ అన్న అమలు చేసిందా? మహిళలకు 2500 వచ్చినాయా? 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? కాలేదా? ఏది కాలే, ఏ ఒక్కటి కాలే. ఒకటే ఒక ఉచిత బస్సు పెట్టినారు. దాంతో బస్సులలో ఆడవాళ్ళు సర్కస్ చేసినట్టు తన్నుకుంటా ఉన్నారు. ఆటో రిక్షా కార్మికులేమో రోడ్డున పడి అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తూ ఉన్నారు. ఏ ఒక్కటి కూడా జరగలే. మొత్తం రైతాంగాన్ని వంచి రైతు బంధు వచ్చిందా? రాలే. పాత 10,000 కూడా రాలేదా? అంటే రాదు కూడా, అది జరగదు కూడా. ఈ విధంగా రైతు బంధు రాలే, నీళ్లు రాలే, కరెంటు రాలే, మరమగ్గాలు మూలబడే పరిస్థితి, చేనేత కార్మికులు చచ్చిపోయే పరిస్థితి, ఎవరిని కూడా ఆదుకున్న పరిస్థితి లేదు. అటు కార్మికులను కానీ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ ఏది అమలు చేయలే కాంగ్రెస్ పార్టీ. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మీ అందరు కూడా ఆలోచించి ఓటేయాలి. ఆగమాగం ఓటు వేయద్దు. ఓటు ఎప్పుడైనా సరే ఆలోచన చేసి వేయాలి. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు, ఇక్కడ మంచి రచయితలు ఉన్నారు. సిరిసిల్లలో పెద్దేంటి అశోక్ కుమార్ లాంటి రచయిత ఉన్నాడు. ఇక్కడ మేధావులు ఉన్నారు, తెలివి గల వాళ్ళు ఉన్నారు. మీ అందరినీ కూడా నేను కోరేది, ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసగించి అన్ని వర్గాల ప్రజలను, మహిళలను, రైతులను, పేదలను ఏ ఒక్క వాగ్దానం చేయలే. ఆటో వాళ్ళకి ఇస్తామన్నారు. ఆగానే బాబు, ఆగు కదా. ఏ కార్యక్రమాన్ని కూడా చేయకుండా మళ్ళీ ఇప్పుడు వాళ్ళే మళ్ళీ ఓట్లు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఏం ఆలోచించాలా? మేము ఏం చేయకున్నా ఇష్టం వచ్చిన మాటలు చెప్పి ఏం చేయకపోయినా సరే మళ్ళీ మాకే గుద్దినరు, మాకే ఓటేసిందని మొత్తం బంధు పెడతారు. మరి ఇవాళ బీఆర్ఎస్ నరేంద్ర మోడీ వచ్చి గోదావరిని ఎత్తుకొని పోతా అంటున్నాడు. గోదావరి నుంచి నీళ్లు తెచ్చి మనం అప్పర్ మానేరు ఎట్లా చేసుకున్నామో, మానేరు నదిని ఎట్లా సజీవ నదిగా చేసుకున్నామో, మిడ్ మానేరు ఎంత బ్రహ్మాండంగా కలకల్లాడుతుండేనో దాన్ని మొత్తం ఎండబెట్టినారు. మరి గోదావరి నది పోతే, తెలంగాణకున్న ఒక ఆశ పోతే ఎక్కడి నుంచి మనకు నీళ్ళు రావాలి, ఏ విధంగా మనం బ్రతకాలి? కాబట్టి దయచేసి ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి. ఏం చేయకుండా వట్టిగానే గాలి గత్తర ఓటేస్తామంటే మన బతుకులు కూడా గావర అయితే తప్ప మనకు లాభం జరగదు. అందువల్ల వెర్రి ఆవేశం కాదు, నినాదాలు చెప్పడం కాదు, మంచిగా ఆలోచించి చర్చించి, మీకు ఇంకా 3-4 రోజులు టైం ఉంది కాబట్టి బ్రహ్మాండంగా ఆలోచన చేయాలి. ముఖ్యంగా చేనేత బిడ్డలకు నా మనవి, ఒకనాడు మీరు చచ్చిపోతుంటే నేను బాధపట్టలేక ఏడ్చి పార్టీ నుంచి 50 లక్షలు తెచ్చి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి మిమ్మల్ని బతకమని నేను బతిలాన్నా. రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే కేటీ రామారావు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అనేక స్కీములు పెట్టుకున్నాం. థ్రిఫ్ట్ కావచ్చు, చాలా స్కీములు పెట్టుకున్నాం. రంగులు రసాయనాలు గిట్ట తెచ్చుకున్నాం. సిరిసిల్లకు ఒక టెక్స్టైల్ పార్క్ కావాలంటే నరేంద్ర మోడీ ఇయ్యలే, ఏ మోడీ కూడా ఇయ్యలే. అయినా కూడా ఉన్నంతలో, రాష్ట్రం చేతిలో ఉన్నంతలో బతుకమ్మ చీరలో, రంజాన్ గిఫ్ట్లో, స్కూల్ యూనిఫామ్స్ ఏదో ఒకటి ఇచ్చి మిమ్మల్ని కాపాడుకున్నాం. మరమగ్గాల కార్మికులను కూడా కాపాడుకున్నాం. కనీసం నెలకు 15,000, 20,000 జీతం వచ్చే పరిస్థితి తెచ్చుకున్నాం. ఈనాడు వచ్చిన ఈ సర్కార్ అన్ని బంద్ పెడతా ఉన్నది. పాత బకాయిలు ఇవ్వడం లేదు, కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదు. నేను ఎక్కడ అడిగినా మన రాష్ట్రం అంతా అడుగుతా ఉన్నా, రంజాన్ అయిపోయింది, మీకు రంజాన్ తోఫా వచ్చిందా అంటే ఎక్కడ కూడా రాలేదని చెప్తా ఉన్నారు. పేదలకు బట్టలు దొరుకుతాయని, చేనేత కార్మికులకు ఇంత పని దొరుకుతుందని మేము ఆ కార్యక్రమాన్ని పెట్టినాం. దాన్ని ఎందుకు బంద్ పెట్టింది సర్కార్? దయచేసి ఆలోచన చేయాలి. పుట్టిగా గుడ్డిగా ఓట్లేయడం కాదు, ఎవడో చెప్తే ఓట్లేయడం కాదు. మన బతికేంది, మన ఆగమేంది అని ఆలోచన చేయాలి. రైతు సోదరులకు కూడా నా మనవి, రైతు బంధు ఇవ్వడానికే వెనకాడిన ఈ ప్రభుత్వం ఇలా ధాన్యం కూడా కొంటలేదు. కళ్ళాలలో తడిసిపోతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ వడ్లు తడిసిపోతే కూడా అడిగే దిక్కులేదు, కొనే దిక్కులేదు. కాబట్టి మీరందరూ ఆలోచన చేసి ఆవేశం కాకుండా, వినోద్ కుమార్ గారు చదువుకున్న వ్యక్తి, బ్రహ్మాండంగా పనిచేసిన వ్యక్తి, పార్లమెంట్లో మన కోసం కొట్లాడే వ్యక్తి. ఆయనతో పాటు చాలామంది మన ఎమ్మెల్యేకి గెలుపబోతా ఉన్నాం. ఎంపీ సీట్లలో మనదే మెజారిటీ. కరీంనగర్ నంబర్ 1 మెజారిటీ ఇచ్చి వినోద్ని గెలిపించాలని నేను కోరుతా ఉన్నా.